అది మన ఊరి కోకిలమ్మ నిన్నడిగింది కుశలమమ్మ అని ఒక మాట వినిపించేటప్పటికి అందరూ సినిమా చాలా బాగుంది, అందరూ కొంచెం నిశ్శబ్దంగా చూస్తున్నారు. నేను ఒక్కడిని మాత్రం అప్పుడు ఆ పాటలు రాసిన వరకు టైటిల్స్లో నేను చూడలేదు. ప్రతి పాటని ఒక కవిత్వ ఖండికగా చేయడం గమనించాను నేను. కాకినాడలో కూడా వాళ్ళ ఫెలిసిటేషన్ జరుగుతుంది. ఆ టీంని అందరినీ ఆహ్వానిస్తూ ఒక స్వాగత గీతం రాయాను అన్నప్పుడు నేను బ్లంట్గా రాయనని చెప్పి, కానీ నీదేనా ఒక పద్ధతి పెట్టు కూర్చొని దానికే రాస్తానని నీ పెంకితనం నీకెందుకు, నువ్వేమన్నా ఫలానా వెట్టు గారి కన్నా గొప్ప, జంజాల్ గారి కన్నా గొప్ప, విశ్వనాథ్ గారి కన్నా గొప్ప, ఎందుకు రాయను? పాటలు రాయను. కాబట్టి నా నీరు ఎంత మాత్రంలో ఇస్తే దాహం మాత్రమే తీరి జీవం మిగిలి ఉంటుందో అంత మాత్రమే ఇవ్వడానికి తగినటువంటి అర్హత కలిగిన వాడు విశ్వనాథుడు ఒకడే, ఈశ్వరుడు ఒకడే. ఏ విశ్వనాథ్ గారి కోసం ప్రార్థనా గీతంగా పాట రాశానో అదే విశ్వనాథ్ గారి దగ్గరికి 4 ఏళ్ల తర్వాత చేరింది. మీరు ఫస్ట్ అన్నారు కదా, మొదటి నుంచి వచ్చినప్పుడు నాకు పాట స్వరూపం తెలియదు. నేను నా మనసులోంచి ఏ భావం వస్తే అది రాసుకున్నాను. లెంతులతో పని లేదు, పల్లవా చరణమా అని తెలియదు. కానీ విశ్వనాథ్ గారు అంటే ఆ స్వేచ్ఛ ఇచ్చారు. కానీ మీరు మరి తొందరగానే చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ అంటే మీకు ఆ పదం నచ్చకపోయినా కమర్షియల్ అన్నమాట ఎందుకు నచ్చదు? కమర్షియలే కావాలి. దాసనారాయణరావు గారు, వంశీ గారు ఇలాంటి సినిమాలు అందరికీ కూడా ఈ పల్లవి చరణము, ఈ సాకి, హుక్ లైను, ఈ చట్రంలోకి మీరు ఎలా అలవాటు పడ్డారు? మిమ్మల్ని దానికి ఇందాకనే ఒకసారి సమాధానం చెప్పాను. సముద్రంలో తోసిస్తే ఏదో ఏం చేస్తాడు, యుద్ధరంగంలో పడేసిన తర్వాత చావు వారు చంపు, నువ్వు వాడిని చంపలేకపోతే వాడిని చంపుతాడు. సో ఆటోమేటిక్గా జీవితమే కావాల్సినటువంటి అన్నీ ఇస్తుంది. నాకు సాధారణంగా ఏ విషయమైనా క్విక్గా నేర్చుకోవడం కూడా అలవాటు. పైగా నాకు అవసరం అది. ఒక అవసరం కొద్దీ వెళ్ళిన వాడిని చాలా శ్రమపడి అంటే తొందరగా ఇవ్వాలి అంటే నేను ఒక గంట సేపే రాస్తాను తర్వాత రిలాక్స్ అవుతాను అంటే కుదరదు కాబోసు. సో మరి నాకు అలాగా రోజుకి 17 గంటలు 18 గంటలు మేలుకోవడం ముందరి నుంచి అలవాటే. అంతకుముందు 15 ఏళ్ళ నుంచి అలవాటే. ఆ అలవాటు మూలాన్ని రాత్రి తెల్లవారులు కూర్చోవటం. సాయంత్రం పాట ఇచ్చినవాడు మరుసటి రోజు పొద్దున్న నుంచి కానీ వాడు మామూలు మానవుడు కదా, నిద్రపోతాడు కదా, రాత్రి నిద్రలో వెళ్ళిపోతుంది. అడిగిన వెంటనే పాట వచ్చినట్టే భావిస్తాడు. ఆ రాత్రి అంతా నేను మేలుకొని వాళ్ళు ఒకటిస్తే వాళ్ళు నచ్చకపోవచ్చు, అంటే వాళ్ళు అడిగిన సరికి అయినకపోవచ్చు. అందరూ 10 విధాల 20 విధాల 30 ఒక పర్టికులర్గా ఒక డైరెక్టర్ అన్నమాట నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఈయన ఒకటి కాకపోతే 100 వెర్షన్స్ అయినా రాసిస్తాడు, మనం అడిగింది మాత్రం రాసేవాడు. కాకపోతే ఆ 100 వెర్షన్స్లోనూ ఏదో ఒక వెర్షన్ మనం ఆకర్షిస్తుంది, మనం ఆకట్టుకుంటుంది అని అది తీసుకునేవాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది పర్టికులర్గా ఏంటంటే నా గొప్పతనం గురించి కాదు, మానవులందరినీ సగటు కడితే సగటు మానవులు అందరూ ఒకలాగే ప్రవర్తిస్తారు. విడివిడిగా మనుషులను చూస్తే ఎలాగైనా ప్రవర్తిస్తారు. కానీ ఇక్కడ దర్శకులు, నిర్మాతలు వాళ్ళు మడిగట్టుకుని ఒక ఒట్టేసుకుని ప్రమాణం చేసి అశ్లీలమైనవి మాత్రమే ఇస్తాం, చాలా చండాలంగా ఉన్న ట్యూన్లు మాత్రమే ఇస్తాం అని ఎవరు రాదు. వాళ్ళు జనాకర్షణ, జనానికి ఎక్కువ దగ్గరగా ఏది వెళుతుంది అది ఇద్దామని ఒక ప్రయత్నంలో ఉంటారు. ఆ ప్రయత్నంలో కన్ఫ్యూజన్ కూడా సహజం అవుతుంది. ఇది విద్వాంసులు కాదు, మాస్కి. ఈ మాస్ క్లాస్ అనే విచిత్రమైనటువంటి పదాలు సినిమా రంగంలో ఉంటాయి. మాస్ అంటే మేము చదువుకున్న చదువు ప్రకారం పదార్థం, శక్తి. క్లాస్ అంటే ఏంటో నాకు తెలియదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ కన్ఫ్యూజన్లో అడుగుతారు తప్ప వాళ్ళ హృదయాలు వాళ్ళు కూడా మనుషులే కదా. అంటే సాధారణంగా సినిమా వాళ్ళు, సినిమా దర్శకులు, సినిమా గాయకులు, సినిమా నటులు, చూసే ప్రేక్షకులు ఇన్ని రకాలుగా ఉండరు మనుషులు. బేసిక్గా అందరూ మనుషులే.
ఆ బేసిక్ టెండెన్సీకి కనుక మనం క్యాటర్ చేయగలిగితే వాళ్ళు ఒప్పుకుంటారు. అందమైనటువంటి భావాన్ని ఒకటి చెప్తే ఒప్పుకోని వాళ్ళు అక్కడ మడిగేసుకోలేదు. ఈ భావం అందంగా ఉంది, అందుబాటుగా ఉంది, ఇది కావాలి. అందుబాటులో లేకపోతే వాళ్ళు వద్దంటారు తప్ప, అందుబాటులోనే ఉంది, అందంగా ఉందంటే ఒప్పుకుంటారు. సో అప్పటి నుంచి నాకు అది ఒక పోరాటమైంది, ఒక ఆరాటమైంది, ఒక ఆనందకరమైనటువంటి, అంటే కేవలం నాకు భుక్తికి డబ్బులు ఇచ్చేటువంటి వృత్తిగా మాత్రమే కాకుండా నా అంతరంగంలో చెలరేగే అనేక భావాలని ఇతరులతోటి వాళ్ళకి అందుబాటు అయినటువంటి భాషలోను, వాళ్ళకి అందుబాటు అయినటువంటి సంవిధానంలోనూ పంచడం ఎలాగా అనే ప్రశ్న నాకు నేనే వేసుకుంటూ దానికి సమాధానం చెప్పుకుంటూ పాటలు రాయడానికి పనికొచ్చింది. గృహమే కదా స్వర్గసీమ అన్నదానివి గృహమే కదా స్వర్గసీమ అని అడిగారు. అది వారికి నాకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చమత్కారమైనటువంటి సంబంధం. సార్ మాకు పాట అర్జెంటుగా కావాలండి, షూటింగ్ అండి, రేపే షూటింగ్ అంటే ఆయన సీరియస్గా తీసుకోరు, దాన్ని జోక్గా తీసుకుంటారు. ఎందుకంటే తెలుసు మేము ఆడే అబద్ధాలని ఆయనకి. ఆయన దాన్ని జోక్గా తీసుకుంటారు. తీసుకుని 10 రోజులకే ఇస్తారో, 20 రోజులకే ఇస్తారో, నెలకే ఇస్తారో అద్భుతమైన పాట ఇస్తారు. అంచేత నేను అంటాను, ఆలస్యం అమృతం విషం అనే సూక్తిని తప్పు అని ప్రూవ్ చేసిన వారు శ్రీ శాస్త్రి గారు. ఎందుకంటే ఎంత ఆలస్యంగా ఇస్తే అంత అమృతం లాంటి పాటలు ఆయన దగ్గర నుంచి వస్తాయి. ముఖ్యంగా ఈ తత్తకారము అంటాం కదా మనం ట్యూన్లకి, అంటే ఒక దర్శకుడు ఒక సన్నివేశం చెప్తే దానికి తగ్గట్టుగా పాట రాయడం ఒక ఛాలెంజ్ అయితే, సంగీత దర్శకుడు ఇచ్చినటువంటి ఆ కొలత మన భాషలో తత్తకారానికి రాయడం, ఈ ఈ సమస్యల ఇది పెరుగుతూనే ఉంటుంది కదా లిస్ట్. అంటే ఒక రచయిత తత్తకారము అన్నమాట డిక్షనరీలో ఉంటుంది, నిఘంటు పదమే, మనకు కనిపెట్టిన పదం ఏం కాదు. తత్తకారం అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు, నీకు తెలియదు కాదు. తనన విభాగం. సో ఇంతకుముందు చెప్పినట్టే చెట్టు ముందా విత్తు ముందా లాగా ట్యూన్కి పాట రాస్తారా, పాటకి ట్యూన్ రాస్తారా, ఇట్లాంటి వివాదం చాలా కాలంగా కొనసాగుతుంది. కానీ ట్యూన్కి పాట రాయడం అనేటువంటి కాన్సెప్ట్ కొత్తది ఏమీ కాదు. కాకపోతే మనకి ఛందస్సులు ఎన్ని ఉన్నాయి, పద్యాలు రాయడం మనకి సాధారణంగా పద్య కవిత్వం అలవాటు. పద్య కవిత్వానికంతా వృత్తాలని, జాతులని, బోళ్ళని ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తకోకిల, మత్తేభము, శీసపద్యము, తేటగీతి, ఆటవెలది, కందపద్యము, ఇలా మళ్ళీ కందపద్యంలో బోళ్ళని వెరైటీలు, ఇవన్నీ కూడా చెప్పవలసిన భావానికి ఒక నడకని నిర్దేశించి పెట్టే చట్రాలు లాంటివి. వాటి మనం ట్యూన్లని అంటాం అంతే. కాకపోతే ఏంటంటే ఒక 101 వెరైటీల ట్యూన్లు, తెలుగు భాషకు సంబంధించినంతటికి 101 వెరైటీల వృత్తాలు ఉన్నాయి, 1, 2 కాదు. 101 వెరైటీల ఒక సంపుటి తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి లైబ్రరీలో పెట్టారు మన వాళ్ళు. పెట్టి కవికి ఏం చెప్పారంటే, అబ్బాయి నువ్వు చెప్పదలుచుకున్న భావానికి ఎటువంటి నడక అనుకూలంగా ఉంటుంది, ఆ నడకని కావాల్సిన ఛందస్సు ఇందులో ఉంది, దీన్ని తీసుకో అని చెప్పి కలిపారు. అంటే స్వేచ్ఛ కవికి ఇచ్చారు. దాన్నే మీరు శాస్త్రీయ సంగీతంలో మనోభావం అంటాం. అంటే మీకు రాగానికి ఆరోహణ అవరోహణ లిమిటేషన్స్ ఉంటాయి, కానీ మీ స్వతంత్రతను కూడా మీరు ప్రకటించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మనోధర్మ సంగీతం, ఆ మనోధర్మ సంగీతం. అలాగా ఇక్కడ వీళ్ళు పెట్టిన దాంట్లో, అంటే ఉదాహరణకి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొర విని 1000 సంవత్సరాలు అర్థం చేశాడు. ఇంకా చాలే నా పట్టుతో నా మగసిరి నా పౌరుషం సరిపోయి అని అప్పుడు కళ్ళు తెరిచి, నీవేదప్పని తప్పరం బెరుగమన్నిం పొందగం దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మగా అని ఒక పెద్ద 7 పేరు కేకేశాడు. అప్పటిదాకా పట్టించుకోలేదు ఆయన. సరే యుద్ధం చేస్తున్నట్టు చేసుకొని మధ్యలో దేవుడా నువ్వు ఉన్నావా, ఉంటే హెల్ప్ చేయరాదు ఇలాంటి మాట్లాడిగాడు తప్ప నా వల్ల అవలేదని సరెండర్ అవ్వాల. ఇప్పుడు సరెండర్ అయ్యాడు కాబట్టి నేను వెంటనే వెళ్ళి రక్షించాలి. ఆయన ఉన్న పడాన్ని గబాలు లేచి వెళ్ళిపోయాడు. అంతసేపు లక్ష్మీదేవితో చిన్న జోదం, చిన్న పాచికలు ఆడుకుంటున్నాడు. పూరి జోదం ఆట ఏదో గబగబా లేచి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన చెప్పా చేయకుండా చెప్పాడు అసలు అని ఆవిడ కంగారు పడుతుంది. ఇప్పుడు అడుగుదామంటే చాలా హడావిడిలో ఉన్నాడు. ఎలా అడిగితే చెప్తాడో చెప్పడా, ఏమిటి అలాగ అసలు నా పట్టుకుని చేతిలో ఉంది, అది వదలడు, తనకేమో జుట్టు అంతా చెదిరిపోయింది, సర్దుకోడు, ఎలాగ అలా అటు వెళ్ళిపోతున్నాడు అన్న భావం వచ్చింది ఫాదర్ గారికి. అప్పుడు లైబ్రరీలోకి వెళ్ళాడు, తనకు కావాల్సిన ట్యూన్ తెచ్చుకున్నాడు. దాన్ని సర్వ లఘుక అందము అంటాం.
అడిగెదనని కడువడి జనునడిగిన తను మగుడ నుడుగడని తానుడుగు వెడబెడ చిడిముడి తడబడి నడుగిడు జడమ నడుగిడు నడలన్ అడుగిడదు జడిమ నడుగిడు నడలన్. ఈ నడకలోనే కావలసిన భావాన్ని చెప్పడానికి కావాల్సిన ట్యూన్ రెడీగా ఉంది కదా. అంటే కొత్త ప్రక్రియ అయితే కాదు. కాకపోతే ఇప్పుడు వచ్చింది ఏంటంటే కవికి ముందర నీకు కావాల్సిన ట్యూన్ ఏమిటని అడిగేవాళ్ళు లేనివాడు. ఒకే చేసేవాళ్ళు వాళ్ళ ఛందస్సును వాళ్ళు పట్టుకొచ్చి ఈ ఛందస్సులో మీరు పాట రాయండి. ఆ సంగీతం మీకు ఎంత బాగా తెలుసు. ఈ సంగీతం అరకొర తెలిసిన వాళ్ళు, వాళ్ళకి రసం అంటే ఏమిటో తెలీదు. ఇది సాంబారు రసంలో ఒక భాగం అనుకుంటారు. సో ఏ భావం దానికి ఎటువంటి మూడ్, రసం అంటే ఇంగ్లీష్లో మూడ్ అంటే ఏ మూడ్తో ఇవ్వాలి అంటే శాస్త్రీయ సంగీత పరిభాషలో చెప్పాలంటే ఏ రాగంతో ఇవ్వాలి, మామూలు ఈ సాహిత్య పరిభాషలో చెప్పాలంటే ఏ తతకారంతో ఇవ్వాలి అన్నవి పెద్ద తెలియక వాళ్ళు ఏదో అంటారు. అనేటప్పుడు ఒక కరుణరసాత్మకమైన ట్యూన్ వస్తుంది, దీర్ఘంగా ఏడుస్తూ. ఇందులో శృంగారం పాట రాయండి, ఒక వేర రసంతో కూడిన పాట వస్తుంది, చాలా మెలోడియస్గా ఉంటుంది. సో అందులోకి రాయాల్సి. సో అటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటుందేమో తప్ప ఈ ప్రక్రియ అయితే కొత్తదేం కాదు. సో అది కూడా క్రమంగా అలవాటు చేసుకుంటూ ట్యూన్కి రాయగలగడం అనేది చెప్పాను కదా. యుద్ధ రంగంలో దిగిన తర్వాత అన్ని వ్యూహాలు వాడికి అవే నేర్చుకుంటే వస్తాయి. అద్భుతం బాబాయ్. మా వరకు మాకు ఈ కార్యక్రమం చేయడం ఒక పూజ లాంటిది. అది నా మనసులో భావన. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి కూడా అదే భావన ఉంటుంది. ఎందుకంటే మీ సమక్షంలో మంచి మంచి పాటలు, సాహిత్యం గురించి చర్చించడం మాకు వరకు ఒక పూజ. మన సంప్రదాయంలో ఏ పూజనైనా వినాయకుడి పూజతోనే మొదలు పెడతాం. వినాయక చవితి నాడు వినాయకుడి పూజనే ఇంకో పసుపు వినాయకుడితో పూజ చేసి మొదలు పెడతాం. అందుకని ఈ కార్యక్రమాన్ని కూడా చక్కగా ఒక మీరు రాసిన, నాకు నచ్చిన ఒక వినాయకుడి పాటతోటి నేను పల్లవి పాడి మొదలు పెట్టాలనుకుంటున్నాను. జై గణేష్. జై గణేష్. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా, పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. ఈ పాటే మీరు నాకు ఎందుకు ఇష్టమని మీరు అడిగితే కనుక, మీరు అడగకపోయినా నేనే చెప్తాను. ఇది మామూలుగా పాట వినడానికి ఏదో మనం ఇప్పుడు వినాయక చవితుల్లో డాన్స్ చేయడానికి, వినాయక నిమజ్జనప్పుడు డప్పులు పెట్టుకుని చేయడానికి అన్నట్టుగా అనిపించినా కూడా ఇది ఒక అద్భుతమైన ఒక ఫీలింగ్. అంటే మీరు కళ్ళు మూసుకుని వింటే ఆ పాటలో ఒక మనిషికి దేవుడికి సారూప్యత కనిపిస్తుంది. అంటే ఇంత అంటే డాన్స్ ఓరియంటెడ్ నంబర్ల ట్యూన్ పరంగా చూస్తే మీకు ఆ వాయిద్య పరికరాలను ఉపయోగించిన విధానం కానీ ఇంత దాంట్లో కూడా అంత మంచి సాహిత్యాన్ని మీకు మాత్రమే సొంతమైన ఒక శైలిలో దేవుడితో సంభాషించే విధానం చొప్పించడం ఎలా సాధ్యమైందంటారు? మనకి పసుపు వినాయకుడితో ప్రతి పూజ ప్రారంభించడం మన తాలూకు సంప్రదాయం. బాగానే చెప్పావు. నాకు చిన్న కోరిక ఒకటి ఉండిపోయింది. ఏంటంటే నాకు ఇష్టదైవం అని చెప్పుకునేటువంటి కనుక దేవుడు శివుడు. ఆ శివుడికి నాకు చాలా లావాదేవీలు ఉన్నాయిలే, అది కాలక్రమేణా చెప్పుకుందాం. నేను నమస్కారం మొట్టమొదటిసారి ఉదయాన్నే లేస్తూనే శివుడి దండం పెట్టాలి అనుకునే కోరిక ఒకటి అనుకుంది. కానీ ఆ కోరిక నేను పుట్టక మునిపే చాలా యుగాల కిందటే ఆ కోరిక తీరని షరతోటి ఏర్పాటు అయిపోయింది. అలాగంటే వినాయకుడి లీలల్లో చాలా లీలల్లో, వినాయకుడి కథలోనే చాలా లీలలు ఉన్నాయి. శ్రీకరివదనం శ్రీకర సదనం సిద్ధి వినాయక లీలా కథనం, శ్రీకరివదనం శ్రీకర సదనం, మదనారి మకరారి మఘవాది
మదనారి మకరారి మఘవాది సురలోక పంచాననానీక సంసేవితం శ్రితవరదం తం నమామి సతతం శ్రితవరదం తం స్మరామి సతతం శ్రీకరివదనం. మకరారి అంటే విష్ణువు, మదనారి అంటే శివుడు, మఘవుడు అంటే ఇంద్రుడు. ఇలా విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొదలుగా గల అన్ని దేవతలు, అందరి దేవతలు ఒక్కొక్కరు సింహాలు లాంటి వాళ్ళు. ఈ సింహాలన్నీ చేసి దండం పెట్టి ఏనుగు ముఖం కలగాడు అని ఆయన ఒకసారి వేడుకుని, ఎందుకు వేడుకున్నానంటే నాకు ఒక ఆశ కలిగింది. ఏమైనా మీ నాన్న నీకు వరం ఇచ్చాడు, ఎవడు ఏం పూజ చేయాలన్నా, ఎవడు ఎలా నమస్కారం చేయాలో మొట్టమొదటి నమస్కారం నీకు చేయాలి. అది వినాయకుడు హక్కే కూర్చుంది. ఇంకా వినాయకుడు నమస్కారం పెట్టాను కాదు, పెడతా, కానీ ఒక చిన్న కోరిక, నా నమస్కారం మొట్టమొదటి శివుడికి వెళ్ళిపోవాలి పొద్దున్న లేవగానే. అప్పుడు నాకు తొందర ఆలోచన వచ్చింది, ఏం చేయాలంటే ఆయన అందరి నమస్కారాలు తీసుకుంటాడు. అఖిల జగమ్ముల తొలిజోత అగజాసూనుడు పొందునట. అగజాసూనుడు అంటే వినాయకుడు. అఖిల జగమ్ములకు తొలిజోత, ప్రపంచం అందరూ పెట్టి విశ్వమంతా పెట్టి మొదటి నమస్కారం ఆయన పొందుతాడు. కానీ ఆయన మొట్టమొదటి నమస్కరించే వ్యక్తి ఒకరు ఉంటారుగా, ఎవరు? శివుడు, వాళ్ళ నాన్న. కాబట్టి వినాయకుడా, నేను నా నమస్కారం తీసుకొచ్చి నీ నమస్కారంలో పెట్టేస్తాను, నీకు దండం పెట్టినట్టు ఉంటుంది. నువ్వు ఆ నమస్కారం ఆయన పాదాల దగ్గర పెట్టావనుకో, అప్పుడు ఆటోమేటిక్గా నాకు కోరిక కూడా తీరిపోతుంది. అగజాసూనుడు అందునట అఖిల జగమ్ముల తొలిజోత, ఆ గజానను ఆది పూజగును అయ్యకు అంకితమవుగాత, నా ఈ తలపోత కైతల సేత అని రాసుకున్నాను. వినాయకుడిని ప్రార్థిస్తూనే అందులో చిన్న స్వార్థం, ఫస్ట్ దండం నీదేలే అనుకో, కానీ ఆ దండం నీ దండంతో పాటు తీసుకెళ్ళి శివుడికి ఇచ్చే.